ఫ్రెండ్స్, మీరు చూసినటువంటి ఈ ప్రాంతం అనేటువంటిది మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి ఉత్తరం వైపు, అంటే మంగళగిరి తాడేపల్లికి మధ్య భాగంలో ఉన్నటువంటి అటవీ శాఖకు చెందినటువంటి కొండ ప్రాంతం. ఇక ఈ కొండ దిగువ భాగాన్ని నుంచి ఎంతో రమణీయమైన, అంటే ఒక విధంగా చెప్పాలంటే తిరుమల ఘాట్ రోడ్డు చుట్టూ పచ్చదనంతో ఎంతో రమణీయంగా తీర్చిదిద్దారు. అదే తరహాలో అటు రాజధాని నగర ప్రాంతాన్ని నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారి వైపు రాకపోకలు కొనసాగించేటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి, వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు ఎవరికైనా సరే ఎంతో సుందరంగా దర్శనమిచ్చే విధంగా 6 వరుసల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అవును, క్యాపిటల్ సిటీ నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి 2 కీలకమైన రహదారుల్లో రోడ్ నెంబర్ 13, 15 అనేటువంటిది ఉన్నాయి. ఇక ఈ రోడ్ నెంబర్ 13 అనేటువంటిది మంగళగిరి మండలంలో నేర్కొండ గ్రామ శివారు, అంటే కొరగాల ప్రాంతాన్ని నుంచి ప్రారంభమై మొదట నవలూరు వరకు నిర్మాణ పనులు చేపట్టాలనుకున్నారు, అంటే 7.2 వరకు. కానీ దానిని నవలూరు డాన్ బాస్కో స్కూల్ దగ్గర నుంచి తిరిగి చెన్నై కలకత్తా జాతీయ రహదారి వరకు 2.5 కిలోమీటర్లు, అంటే మొత్తం 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణ పనులు 6 వరుసల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. క్యాపిటల్ సిటీ నుంచి బయటకు వచ్చేటువంటి అన్ని రోడ్ల నిర్మాణ విషయంలో మాత్రం ప్రభుత్వం, అంటే సిఆర్డీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. వాటిలో ముఖ్యమైనటువంటి రోడ్డు నెంబర్ 13, 15 నిర్మాణ విషయంలో మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ రోడ్ నెంబర్ 13 సంబంధించి డాన్ బాస్కో స్కూల్ దగ్గర నుంచి 1.2 కిలోమీటర్ల మేర ఆర్ఓబి, అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నట్టు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి తూర్పు వైపు, అంటే ఎక్కడైతే చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారో ఆ పాయింట్ వద్ద ఇప్పటికే చెట్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కొండంచు భాగం నుంచి నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ E13 రోడ్ నిర్మాణం కనుక పూర్తయితే ఈ రోడ్డుపై రాకపోకలు కొనసాగించేటువంటి అన్ని వర్గాల ప్రజానీకం, వాహనదారులకు మాత్రం ఒకవైపు ఎయిమ్స్ హాస్పిటల్ అందాలు, మరోవైపు చుట్టూ కొండల మధ్య ప్రయాణం అనేటువంటి కొత్త అనుభూతిని కలిగిస్తుందనేటువంటి అంశంలో మాత్రం సందేహం లేదని చెప్పుకోవాలి.